హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతు రుణమాఫీలో భాగంగా 1,00,000 లోపు బ్యాంకుల నుంచి పంట రుణాలను తీసుకున్న రైతులకు జూలై 18న మొదటి విడతగా 1,00,000 లోపు రుణాలు తీసుకున్న రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి నిధులను విడుదల చేయడం జరిగింది. దీనికోసం 6,098 కోట్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అయితే మొదటి విడతలో రుణమాఫీ పూర్తయిన తర్వాత రైతులు అంతా రెండో విడత మాఫీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. రెండో విడతలో 1,50,000 లోపు ఉన్న రైతులకు మాఫీ అనేది జరగబోతుంది. 1,50,000 మాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్లను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే నెలలో అంటే జూలై 30న జరిగే రెండో విడత రుణమాఫీకి సంబంధించి రైతుల జాబితాను ఈ నెల 29న అంటే నిన్న విడుదల చేయడం జరిగింది. ఈ జాబితాలో మొదటి విడతలో రాని పేర్లు ఇప్పుడు వచ్చాయా లేదా అనేది ఈ రోజు జరగబోయే మాఫీలో తెలుస్తుంది. మొదటి విడతలో 1,00,000 లోపు రుణాలు ఉన్న వారికి మాఫీ కాలేదంటూ చాలా మంది రైతులు రోడ్డెక్కారు. వీరిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం మీకు సంబంధించిన సమాచారం అంతా ఏఈఓల దగ్గర ఉంటుంది అని చెప్పడంతో రైతులు చాలా మంది తమ వ్యవసాయ అధికారులను కలిసి సమస్యలు చెప్పుకుంటున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే ప్రత్యేక టేబుల్ కూడా ఏర్పాటు చేసిన రైతుల ప్రశ్నలకు అధికార యంత్రాంగం సమాధానం ఇవ్వలేకపోతుంది. అయితే గతంలో జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతుందా అని రైతులు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రైతు రుణమాఫీకి సంబంధించి కేవలం 20,000 కోట్లను ప్రవేశపెట్టడం విశేషం, బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం. మరి మొత్తం రైతులకు మాఫీ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. మీకు కనుక మాఫీ అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. రుణమాఫీ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంది. దాని ద్వారా మీరైతే చూసుకోండి. ఈ వీడియోని రైతుల కోసం షేర్ చేయండి. ఈ లిస్ట్ ను వారి గ్రామ పంచాయతీలో అయితే అతికించడం జరుగుతుంది. ఈ లింక్ అనేది ఓపెన్ చేయడానికి ఏఈఓలకు మాత్రమే లాగిన్ అయితే ఇచ్చారు. ఏఈఓలు మాత్రమే ఈ లాగిన్ అనేది చేయడానికి వెసులుబాటు ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.